ఈరోజు కోస్లీలో అమీసాగర్ లిఫ్ట్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా పాటించడం జరిగింది. అమీసాగర్ లిఫ్ట్ చరిత్ర ఒకసారి చూస్తే దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇదే రోజైంది 23/12/2002. అంటే డేట్ సేమ్, మంత్ సేమ్. ఈరోజే వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే వైకుంఠ ఏకాదశి. ఇంకోటి స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా రైతు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా జిల్లా రైతులందరికీ, ముఖ్యంగా ఈ అలీసాగర్ కింద ఉన్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ రోజు 261 crores ఈ లిఫ్ట్ శాంక్షన్ జరిగింది. అట్లాగే గుట్పా లిఫ్ట్ కూడా అనుగోలు రాజారాం గుట్పా లిఫ్ట్ అని అది కూడా 167 అమౌంట్ దానికి కూడా వచ్చింది. ఎందుకంటే నిజాం సాగర్ ఏదైతే ఆయకట్టు ఉందో 1931లో నిజాం సాగర్ నిర్మించడం జరిగింది. దాని కింద 2,72,000 ఎకరాల ఆయకట్టు. రాను ఏమైంది, నిజాం సాగర్ వాటర్ ఇటు చివర కాబట్టి రాలేదు కదా. కాబట్టి అప్పుడున్న గవర్నమెంట్ మరి ఇటు అలీసాగర్ కోస్లీ దగ్గర, అటు దుప్ప ఉమ్మడ దగ్గర ఏదైతే పోచంపాడు ట్యాప్ వాటర్ ఉందో దాంతో లిఫ్ట్ల ద్వారా తీసుకోవడం జరిగింది. రెండుటి కలిసి 92 acres. స్పెషల్గా అలీసాగర్లో 53 ఎకరాల 793 ఎకరాలు, 53,793 ఎకరాలు పార్క్ అయింది అలీసాగర్. 6 మండలాలు ఉంటాయి దీనికి, 77 విలేజెస్. కాబట్టి ఇది మరి ఏదైతుందో ఈ లిఫ్ట్ వాటర్ రైతులు కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలా. మరి ఇది దఫాలుగా రిలీజ్ అవుతుంది, ఇరవై రాదు, ఒక 6-7 సార్లు అవుతుంది. ఈరోజు ఒకటే ఫేసు ఓపెన్ చేయడం జరిగింది. 720 క్యూసెక్ల వాటర్ మనకు రిలీజ్ అయిపోయినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి రైతులందరని చెప్తూ, మరి ఈ వాటర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రైతులు నారు పోసుకున్నారో నారుకు ఉపయోగించుకోవాలా. రిమైనింగ్ ఏదైనా ఉంటే ట్యాంక్స్ ఏదైనా ఉంటే కొద్దిగా ఫిల్అప్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ వస్తుంది, ప్లాంటేషన్ టైంకి వస్తుంది. మళ్ళీ ఇట్లా 6-7 సార్లు ఈ వాటర్ వస్తుంది. కాబట్టి అది సందర్భంగా దీని కింద ఉన్న రైతులందరికీ మరొకసారి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను.